అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. ఏమిటి బ్రదర్స్ ఇద్దరు పేపర్ పట్టుకుని కారాపారు? అమ్మా, ఇదే మామూలు పేపర్ కాదు, ప్రేమ పత్రం. జాయింట్ ప్రేమ పత్రం. ఎవరికి వాళ్ళేంటి? నీకే. నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. జాయింట్ గానా? ఇబ్బంది రాదా? అబ్బే, ఆ ఇబ్బంది ఏం రాదండి. మీ ఇద్దరం సర్దుకుపోతాం. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు? అవన్నీ తర్వాత, ముందు ప్రేమించుకోవాలి కదా. నిజమేనండి. చూసారా అండి, మా అమ్మకి వీళ్ళ నాన్నకి అస్సలు బుర్రకాయలు లేవండి. పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అసలు చెప్పలేదండి. అదేమిటో పాపం, ఒట్టి చెవట బుర్రండి. మరి ఆ ప్రేమ సంగతి ఏదో మీరే చెప్పాలి. అలాగే పదండి. చొక్కాలి పడండి. ఎందుకండి? నేను మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో చూడాలా? మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను? అబ్బా, నిజమేరా? ఎంత విశాల హృదయం ఆవిడది. ఇప్పేరా, ఇప్పే. అక్కడే ఉండి ఆ ప్యాంట్లు కూడా విప్పేయండి. ఇది కూడా ఎందుకండి? అక్కడే ఉంది విషయం. ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళల్లో ఉంటుందంటారు కదా, మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని. చూడక్కర్లేదండి, గ్యారంటీగా అక్కడే ఉంది. మా నాన్నకు కూడా అక్కడే ఉందిట. మా అమ్మ కూడా చెప్పింది. ఇవేమిటండి? ప్రేమ పత్రాలు. వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది. అయితే నాకు రాయండి. కాదండి, నాకు ముందు రాసుకోండి. నాకు ముందు రాయండి. అమ్మా, దురదేస్తోందిరా. నాకు దురదేస్తోందిరా. ఏ అమ్మాయి, నిన్నే ప్రేమ దురదలోంచి పుడుతుందా? అవును, ప్రేమ దురదలోంచి పుట్టి బురదలో పోతుంది. వస్తాన్రా. చూడరా. జంబూక పుర రంధ్రాగ్రహారం. అదేమిటి నన్ను ఈ ఊర్లో దింపాడు? ఏ బసబాయ్, బసబాయ్, బసపు ఆపో. దీన్ని నక్క బొక్కల పోవడం కూడా అంటారులేండి. వెళ్ళండి బాబు. ఓ సూట్ కేసు బాబు, తెల్లబట్ల సామే, మమ్మల్ని కాపాడు బాబు, మమ్మల్ని రక్షించండి బాబు. అది బాబు, అక్కడ ఆగండి, ముందుకు రాకండి, వెనకాల ఏం లేదు. ఏమిటయ్యా మీ అవస్థ? అవన్నీ తర్వాత చెప్తాను సార్. ముందు మా శీలాన్ని కాపాడండి సార్. పాత బట్టలు ఇప్పించండి సార్, మేము కూడా ప్రజల్లోకి వస్తాం. ముక్కు మొహం ఎరుగని వాళ్ళకి ఎవరిస్తారయ్యా బట్టలు? సార్ సర్లేండి, ఇది ముక్కు, ఇది మొహం. ఇప్పుడు చూశారు కదా, ఓ 2 టవల్స్ ఇప్పించండి సార్. అవి మాత్రం ఎలా ఇస్తారు? అయ్యో బాబాయ్, మీరు ఇవ్వబోతే ఆగండి ఆగండి. ఓహో, ఇదేనన్నమాట మా అత్తగారిల్లు. సారీ. పద బయటికి. ఎంత ధైర్యం నీకు? ఎవరు నెరకుండా సరాసరి గదిలోకి వచ్చేస్తావా? సారీ చెప్పాను కదా. సారీ లేదు, గిరి లేదు. బయటకు వెళ్తావా, మెడ పట్టుకుని గెంటించబడ్డావా? ఉరక. సారీ చెప్పినా కూడా అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఎవరనుకుంటున్నావు? శేషారత్నం గారి మేనల్లుండి. ఏమిటలా గుడ్లు నువ్వు చూస్తున్నావు? అసలు నువ్వెవరివి? మా అత్తమ్మ పెద్ద కూతురివా? అత్త లేదు, గిత్త లేదు. మర్యాదగా బయటకు వెళ్తావా, పని వాళ్ళని పిలిచి గెంటించమంటావా? ఏమిటి గంటిస్తానంటావు? ఇది నా అత్తిల్లు, నేను మేనల్లుండి. అవసరమైతే బెడ్రూమ్ లోకి వెళ్తాను, ఇంకా ఎక్కువగా మాట్లాడేమంటే బాత్రూమ్ లో కూడా వెళ్తాను. త్వరగా పిలు మాతని. ఎక్కడ తెచ్చావు? వీడెవడో చూడు, అచ్చోసిన ఆంబోతులా దూసుకుని గదుల్లోకి వచ్చేస్తున్నాడు. ఎవరయ్యా నువ్వు? వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అరే, నాకిద్దరు మరదళ్ళని విన్నాను, ఇక్కడ ముగ్గురున్నారేమిటి? నోర్మయ్, ఆవిడ మా అమ్మ. మీ అమ్మ? ఉరుగా, అబద్ధం చెప్పకు. ఈవిడ తప్పకుండా నా పెద్ద మరదలే. Why don't you please shut up and get out? Correct. ఓ, నువ్వు నా బుల్లి మరదలేవా? నీకు నోరు ఎక్కువలాగుందే. పాపం ఈ మరదలే కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది. అవునవును, ఇంతకీ తమరెవరో చెప్పారు కాదు. ఎవడో పల్లెటూరు నాటు. నువ్వేదో పెద్ద పట్నం నుంచి దిగొచ్చినట్టు ఇచ్చానంటే అసలే సట్టి ముక్కు అది కాస్త లోపలికి పోద్ది. భైరవా, ఆయన పిలువు. ఏమిటమ్మా ఈ గొడవ? వెంకన్న,
నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే మామయ్య. చూడు మామయ్య, అత్తామరదలు కలిసి వాయించేస్తున్నారు. ఏ వరుసలు కలిపావంటే కాళ్ళు వెళ్ళగొడతాను. శోభ పో లోపలికి. కాలేజీకి వెళ్ళకుండా ఏమిటో చూస్తున్నావు? వెళ్ళు. ఇదేమిటి అత్తమ్మా, మరదలను కాసేపైనా కళ్ళారా చూసుకొని ఇవ్వకుండా తరిమేస్తున్నావు. నా ఉసురు నీకు తగులుద్ది, చెప్తున్నాను మరి. ఏయ్, దూరంగా నిలబడు. ఆ, ఇప్పుడు చెప్పండి, ఎప్పుడో వదిలిపోయిందనుకున్న పీడ మళ్ళీ ఎందుకు దాపురించింది? ఇతను ఎందుకు పిలిపించారు ఇక్కడికి? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మా? పాపం నోట్లో నాలుగు లేని మనిషి. నన్ను అడుగు, నేను చెప్తాను. నాకు పెళ్లిడొచ్చి టెమటమంటుంది. బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పళ్ళల్లా పిటపిటలాడే ఇద్దరు మరదళ్లను పెట్టుకుని ఊరి మీద పడ్డావేంటని నన్ను అనుమానిస్తున్నారు. మరదలిద్దరిని చూసి నచ్చిన దాన్ని ఎత్తలా తొలుకుపోదామని వచ్చాను. మీలాంటి నీతి జాతి లేని వాడికి నా కూతుళ్ళని కట్టబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు. నా కూతుళ్ళు యువరాణులు. చిటిక వేశానంటే కళ్ళ కద్దుకుని నెత్తిన పెట్టుకునే కుర్రాళ్ళు 1,000,000 మంది వస్తారు. నా కూతుళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు. అత్తమ్మో, కొంచెం తగ్గు తగ్గు. అందరూ నీకు గేరెక్కువ అంటే ఏంటో అనుకున్నాను, కానీ నీకు గేర్ ఒకటే కాదు, ఒళ్ళంతా గోరోజనం టెక్కోజనం కూడా ఉన్నాయి. నేనే నీ కూతురు చెప్పులు మోస్తాను, లేక నువ్వే నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటావో చూద్దాం. భైరవ, వీడిని బయటికి దోసెయ్. ఎందే నువ్వు బయటికి వెళ్ళు. ఒక్కటిచ్చానంటే కళ్ళజోడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది. మనసులాయో బా, నువ్వు తప్పుకో. బాబు, ఆ చెయ్యి ఒక్కసారి ఇవ్వు. పర్వాలేదు, ఇవ్వు. మీరే అందుకోండి. ఎన్నాళ్లకు మీ అత్తకు కరెక్ట్ అయిన అల్లుడి దొరికావు. చాలా కష్టం. ఎలా పడుతున్నావో ఏంటో. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను రా. ఇక నువ్వు వచ్చావుగా, నువ్వు గాని. ఉమ్. ఇదిగోండి కాఫీ. ఈ వేళ నుంచి కొత్త ప్రోగ్రాం పెట్టానే మరదల పిల్ల. ఏమిటది? 1 కాదు 2 తెస్తే తమాషగా ఉంటుంది. సర్లే, మీకు కాఫీ టిఫిన్ ఇస్తున్నందుకే మా ఆయన ఉడుక్కుంటున్నాడు. ఇంకా మనం పక్క పక్కన కూర్చొని తాగామంటే డాముని బాయిలో పడి తప్ప. అయినా 2వ కాఫీ నీకాదే, మా ఇంటికి వచ్చిన బంధువు వెంకటేశ్వరరావుకి. బాబాయ్, నాకు కాఫీలు గీఫీలు పడవు, ఓన్లీ మిల్క్. 1 లీటర్ సర్దుకుంటాను. 1 లీటర్. అబ్బా, సర్దుకోవడం ఎందుకు బాబు? ఇలాగా నీకు ఏం కావాలన్నా సరే సప్లై చేయడానికి నేనున్నానుగా. పాలు కావాలన్నా, టిఫిన్లు కావాలన్నా, భోజనాలు కావాలన్నా, ఆఖరికి పుట్టు పైరు సంబంధి కావాలన్నా. చాలు చాలులే, అడుగు పుట్టం పైన మలయాళం తెల్లి పెడితే ఎందుకు పనికిరాడు? సరిగానే బాబాయ్. అర్జెంట్ గా నేను స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడ బాత్రూములు కొంగరూములు ఉండవు. ఆ నూరు పక్కెళ్ళే అక్కడ కాని. అయ్యో, అంత పబ్లిక్ గానా? నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోగు కూడా ఉంచుకోనే. మరి ఎవరన్నా చూస్తే? చూస్తే వాళ్ళ కర్మ. మగ మహారాజు నీకేంట్రా? బెదరైపోదు. ఇదిగా. ఓహో, అయితే ఓ పని చెయ్యి. 4 పక్కల 4 గంటలు పాతి పంచి దానికి చుట్టి ఆ లోపలికి అంతే. ఏంటమ్మా, ఏమైంది? అటెండి చూడు. అయ్యో అయ్యో, ఏమిటి శోభ, ఏమైంది? నేను సరిగ్గా చూడలేదు, నువ్వు వెళ్ళి చూడు. చూడు. అరుపులు వినిపిస్తున్నాయి, మనుషులు ఎవరో కనిపించారేమిటి?